మిత్రులారా, డిపార్ట్మెంట్ టెస్ట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెస్ట్ 141 పెన్షన్ రూల్స్ గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. పెన్షన్ రూల్స్లో భాగంగా ఈరోజు కమ్యుటేషన్, గ్రాట్యుటీ అంటే ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి నిబంధనలు ఏమిటో నేర్చుకుందాం. పెన్షన్ కమ్యుటేషన్. పెన్షన్ కమ్యుటేషన్ అంటే ఏమిటి? ఉద్యోగి మంజూరైన పెన్షన్లలో కొంత భాగం అమ్ముకొని దానికి బదులుగా ఒకేసారి మొత్తాన్ని పొందే సౌకర్యమే పెన్షన్ కమ్యుటేషన్. ఒక ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ లో కొంత భాగాన్ని గవర్నమెంట్ కి అమ్ముకోవచ్చు అనమాట. దాన్ని ఒకేసారి అమ్ముకొని దాని ద్వారా వచ్చేటువంటి అమౌంట్ ని తీసుకోవటాన్ని పెన్షన్ కమ్యుటేషన్ అంటారు. అంటే పెన్షన్ ని గవర్నమెంట్ కి అమ్ముకోవటం. సూపర్ యాన్యుయేషన్ తో పాటు వాలంటరీ రిటైర్మెంట్ అయిన వారు కూడా వారి పెన్షన్ ను కమ్యుటేషన్ చేసుకునవచ్చును. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 158 తేదీ 16/9/1999 ద్వారా 1999 సవరణ వేతన స్కేళ్లలో పెన్షన్ కమ్యుటేషన్ 40% పరిమితిని పెంచడం జరిగింది. సూపర్ యాన్యుయేషన్ అంటే 58 సంవత్సరాల నుండి రిటైర్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే వాళ్ళు కావచ్చు. వీళ్ళలాగే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా కమ్యుటేషన్ చేసుకోవచ్చు. జీఓఎస్ నెంబర్ 158 ఏం చెప్తున్నది అంటే 40% వరకు మనం పెన్షన్ ని కమ్యుటేషన్ చేసుకోవచ్చు. అంటే నీకు వచ్చినటువంటి పెన్షన్ లో 40% అమ్ముకోవచ్చు. ఉదాహరణకి 20,000 పెన్షన్ ఉందనుకోండి, దానికి 40% ఎంత అవుతుంది? 8,000 కదా. 8,000 అయితే 8,000 మనం అమ్ముకోవచ్చు అనమాట. 12,000 పెన్షన్ గా ఉంటుంది, 40,000 కమ్యుటేషన్ చేస్తాం అనమాట. కమ్యూట్ చేసినటువంటి పెన్షన్ తిరిగి చెల్లింపు. మనం కమ్యుటేషన్ చేసాము, బాగానే ఉంది. ఈ కమ్యుటేషన్ చేసింది మనకన్నా తిరిగి వస్తుందా అన్నప్పుడు ఇక్కడ చూడండి, జీఓఎస్ నెంబర్ 44 ఏం చెప్తున్నదో, పదవీ విరమణతో పాటే కమ్యుటేషన్ జరిగితే పదవీ విరమణ తేదీ నుండి 15 సంవత్సరాలు పూర్తయినప్పటి కమ్యుటేషన్ విడిగా జరిగితే ఆ తేదీ నుండి 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 44 తేదీ 19/2/1991 ద్వారా కమ్యూట్ చేసిన పెన్షన్ తిరిగి పునరుద్ధరించబడుతుంది. పదవీ విరమణ చేసినప్పుడు కమ్యుటేషన్ చేస్తారు జనరల్ గా. అప్పుడు చేసుకుంటే ఆ తేదీ నుంచి 15 సంవత్సరాలు పూర్తవుతుంది. లేదు, కొంతమంది కమ్యుటేషన్ పెన్షన్ అప్పుడు కాకుండా విడిగా చేసుకుంటారు. ఆ విడిగా చేసుకున్న తేదీ నుంచి 15 సంవత్సరాలు పూర్తయినప్పటి నుంచి మాత్రమే కమ్యుటేషన్ తిరిగి పునరుద్ధరించబడుతుంది. అంటే అర్థమైంది కదా. జనవరి 1న రిటైర్ అయ్యాడు ఒక ఎంప్లాయీ, అప్పుడే కమ్యుటేషన్ చేశాడు అంటే ఆ తేదీ నుంచి 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే కమ్యుటేషన్ తిరిగి చెల్లిస్తారు. లేదు, మరొకైనా ఫిబ్రవరిలో కమ్యుటేషన్ చేసుకున్నాడు, జనవరిలో రిటైర్ అయినప్పటికీ ఫిబ్రవరిలో కమ్యుటేషన్ చేసుకున్నాడు. అప్పుడేమవుతుంది? ఫిబ్రవరి నుంచి లెక్క తీసుకొని 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే తిరిగి కమ్యుటేషన్ రీస్టోర్ అవుతుంది అనమాట. కమ్యుటేషన్ విలువ. ఈ కమ్యుటేషన్ ఎట్లా లెక్క కడతారు అన్నప్పుడు దాని విలువ ఎట్లుంటది? ఉద్యోగి కమ్యూట్ చేసిన ₹1 పెన్షన్ కు 1 సంవత్సరానికి ఎంత ఇవ్వాలనేది కమ్యుటేషన్ అమల్లోకి వచ్చిన తేదీ తర్వాత ఉద్యోగి పూర్తి చేసే వయసును బట్టి, అంటే తర్వాత జన్మదినం నిర్ణయించబడుతుంది. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 100 తేదీ 6/4/2008 ప్రకారం 1/7/2010 నుండి అమల్లోకి వచ్చే విధంగా కమ్యుటేషన్ విలువ పట్టిక ఇవ్వబడింది. చూపిస్తాను. ఎంత ఇవ్వాలి అంటే మనం కమిట్ చేసినటువంటి ₹1కి ఎంత పర్సంటేజ్, ఎంత ఇవ్వాలి అనేటువంటిది ఇక్కడ మనకి జీఓఎస్ నెంబర్ ప్రకారం కమ్యుటేషన్ ఎంత ఇవ్వాలనేది ఒక పట్టిక ఇచ్చారు. ఆ పట్టిక ప్రకారం చెల్లిస్తారు. విరమణ కమ్యుటేషన్ చేసిన తర్వాతి తేదీ నుంచి, తర్వాత జన్మదినం నుంచి ఇది లెక్క కడతారు. ఎప్పుడు చేస్తే అప్పుడు 58 అయితే 59 అట్లా. కమ్యుటేషన్ విలువ చూడండి. కమ్యుటేషన్ విలువ మొత్తాన్ని లెక్కించుటకు సూత్రం. కమ్యుటేషన్ విలువ మొత్తాన్ని లెక్కించుటకు సూత్రం. కమ్యుటేషన్ విలువ మొత్తం ఈజ్ ఈక్వల్ కమ్యుటేషన్ చేయదలిచిన పెన్షన్ మొత్తం ఇంటూ పదవీ విరమణ తర్వాత జన్మదినానికి కమ్యుటేషన్ విలువ. ఇది సూత్రం. ఎంత మనం చేస్తాం, ఎంత చేయదలుచుకున్నాం, ఎంత పర్సెంట్, 40% చేస్తున్నామా, తర్వాత జన్మదినానికి ఉన్నటువంటి కమ్యుటేషన్ వాల్యూ ఇక్కడ చూడండి. ఇక్కడ ఉన్నదాన్ని లెక్కలోకి తీసుకోవాలి. ఏజ్ యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ కమ్యుటేషన్ వాల్యూ 55 years 8.627, 56 years 8.572, 57 8.512, 58 8.446, 59 8.371, 60 8.287, 61 8.194, 62 8.093, 63 7.982, 64 7.862, 65 7.731,
67.591 అంటే 58 సంవత్సరాల తర్వాత రిటైర్ అయితే 59 సంవత్సరానికి 8.371 తీసుకుంటారు. లాస్ట్ గ్రేడ్ వాళ్ళకి 60 సంవత్సరాలు కాబట్టి 61 సంవత్సరానికి లెక్కలోకి తీసుకొని క్యాల్కులేషన్ చేస్తారు. ఇక గ్రాట్యుటీ అనేది ఏంటిదో చూద్దాం. గ్రాట్యుటీ రూల్ 45 నుంచి 45 టు 49 వరకు ఈ రూల్స్ ఉన్నాయి. గ్రాట్యుటీ ఉద్యోగి సర్వీసు జీతాన్ని బట్టి పదవీ విరమణ లేదా చనిపోయిన తదుపరి చెల్లించు మొత్తాన్ని గ్రాట్యుటీ అంటారు. మనకు సర్వీస్ ఎంత ఉంటుందో సర్వీస్ని బట్టి పదవి విరమణ తర్వాత కానీ చనిపోయిన తర్వాత కానీ చెల్లించేటువంటి మొత్తం గ్రాట్యుటీ. ఈ సర్వీస్ గ్రాట్యుటీ అంటే ఏంటి అంటే రిటైర్ అయిన తేదీ నాటికి అర్హత గల సర్వీసు 10 సంవత్సరాలు లేదా 20 అర్ధ సంవత్సరాల సర్వీసు యూనిట్లకు తగ్గితే పెన్షన్కు బదులు ఒకే మొత్తాన్ని సర్వీస్ గ్రాట్యుటీగా చెల్లిస్తారు. సర్వీస్ గ్రాట్యుటీ అంటే మనకు పెన్షన్ ఉండదు వీళ్ళకి, ఎందుకంటే 10 సంవత్సరాల కంటే సర్వీస్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి సర్వీస్ గ్రాట్యుటీ ఇస్తారు. 20 సంవత్సరాలు అర్ధ సంవత్సర యూనిట్లు అంటే 10 సంవత్సరాలని అర్ధ సంవత్సర యూనిట్లు సంవత్సరానికి 2 చొప్పున 20 అవుతాయి. డెత్ కమ్ సర్వీస్ గ్రాట్యుటీ పదవిలో ఉండి చనిపోయిన ఉద్యోగి సర్వీసును అనుసరించి ఇచ్చే మొత్తాన్ని డెత్ కమ్ సర్వీస్ గ్రాట్యుటీ అంటారు. పదవిలో ఉండి చనిపోయిన ఉద్యోగి సర్వీస్ని బట్టి ఇచ్చేటువంటి మొత్తం అనమాట, ఇది డెత్ కమ్ సర్వీస్ గ్రాట్యుటీ అంటారు. ఉద్యోగి సర్వీసులో మరణించే నాటికి 1 సంవత్సరం లోపు సర్వీసు ఉంటే 3 ఏళ్ల అర్హదాయక సర్వీసుకు, 1 సంవత్సరం పూర్తి అయ్యి 5 సంవత్సరాల లోపు సర్వీసు ఉంటే 9 ఏళ్ల అర్హదాయ సర్వీసుకు, 5 ఏళ్ల సర్వీసు పూర్తయితే 18 ఏళ్ల అర్హదాయ సర్వీసుకు అర్హత గల గ్రాట్యుటీ చెల్లిస్తారు. ఇది ఎట్లా చెల్లిస్తారంటానికి మరణించడానికి 1 సంవత్సరం లోపు ఉంటే 3 ఏళ్ల ఎలిజిబిలిటీ సర్వీసు, తర్వాత 1 సంవత్సరం పూర్తయి 5 ఏళ్ల సర్వీస్ ఉంటే 9 ఏళ్ళు, 5 ఏళ్ల సర్వీస్ పూర్తయితే 18 ఏళ్ల అర్హదాయ సర్వీస్కి చెల్లిస్తారు. ఇది డెత్ కమ్ సర్వీస్ గ్రాట్యుటీ. రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఏమిటి? అందరూ కూడా సాధారణంగా ఎక్కువ మంది తీసుకునేది ఇది. 2010 వేతన సవరణ స్కేళ్లలో గ్రాట్యుటీ పరిమితిని ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 101 తేదీ 6/4/2010 ప్రకారం 3.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచడం జరిగింది. ఇది 1/2/2010 నుంచి 31/3/2010 వరకు అమల్లో ఉన్నది. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 51 తేదీ 1/4/2010 ప్రకారం గ్రాట్యుటీ పరిమితిని 7 లక్షల నుంచి 8 లక్షలకు పెంచడం జరిగింది. ఈ ఉత్తర్వులు 1/4/2011 నుండి అమల్లోకి వచ్చాయి. 2015 వేతన సవరణ స్కేళ్లలో గ్రాట్యుటీ పరిమితిని ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 99 తేదీ 27/2015 ప్రకారం 8 లక్షల నుంచి 12 లక్షలకు పెంచడం జరిగింది. ఈ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అనేటువంటిది 2010 నుంచి పెరుగుతూ వచ్చింది. మొదట్లో 3.5 నుంచి 7 లక్షలు, తర్వాత 7 లక్షల నుంచి 8 లక్షలు, ప్రస్తుతము 2015 పిఆర్సి ప్రకారంగా ఇది 8 లక్షల నుంచి 12 లక్షలకు ఉన్నది. ఇప్పుడు రాబోయేటువంటి పిఆర్సిలో ఇది ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అది మాక్సిమం గరిష్ట పరిమితి అనమాట. అంతకంటే మించకుండా ఎంత ఉన్నా కూడా ఒకవేళ 12 లక్షల కంటే పైన వచ్చినా కూడా 12 లక్షలే ఇస్తారు. గ్రాట్యుటీ లెక్కించడానికి ఫార్ములా ఏంది? గ్రాట్యుటీ ఈజ్ ఈక్వల్ టు చివరి నెల బేసిక్ పే ప్లస్ డిఏ ఇంటూ అర్ధ సంవత్సర యూనిట్లు బై 4. లాస్ట్ బేసిక్ పే మీద డిఏ, ఈ రెండు కలిపి దాన్ని అర్ధ సంవత్సర యూనిట్లు బై 4తో చేస్తారనమాట. ఇది గ్రాట్యుటీ. ఇక కుటుంబ సభ్యులు ఈ పెన్షన్ తీసుకోవడానికి, గ్రాట్యుటీ తీసుకోవడానికి ఎవరిని లెక్కలోకి తీసుకోవాలి అనేది 46(5) రూల్ చెప్తున్నది. ఉద్యోగి భార్యాభర్తలు, భర్త ఉంటే భార్య, భార్య ఉంటే భర్త, 2 భర్త. కుమారులు అంటే సవతి కుమారులు ఉంటారు, దత్తత కుమారులు, భర్త మరణించిన తర్వాత పుట్టిన కుమారులతో సహా. ఇది కుమారుల కింద వస్తుంది. భర్త మరణించిన తర్వాత పుట్టినంటే అప్పటికి ఆమె ప్రెగ్నెంట్ అయి ఉంటే పుట్టినటువంటి కుమారులకి. తర్వాత 4 అవివాహిత కుమార్తెలు, అన్మ్యారీడ్ డాటర్స్. కుమార్తెలు అంటే కూడా మళ్ళీ ఇక్కడ వస్తుంది. సవతి కుమారులు వచ్చినప్పుడు సవతి కుమార్తెలు, దత్తత కుమార్తెలు, భర్త మరణించిన తర్వాత పుట్టిన కుమార్తెలతో సహా. ఇది క్లారిటీగా అర్థం చేసుకోవాలి. కుమార్తెలు అంటే సవతి కుమార్తెలు కావచ్చు, దత్తత కుమార్తెలు కావచ్చు, భర్త మరణించిన తర్వాత పుట్టినటువంటి పిల్లలకు కానీ ఓవరాల్ గా కొడుకులకి కూతుళ్ళకి వస్తుంది అని. ఈ 4 చాలా ఇంపార్టెంట్. 5 విధవరాండ్రైన కుమార్తెలు, తర్వాత తండ్రి, 7 తల్లి, దత్తత తల్లిదండ్రులతో సహా,
18 సంవత్సరాల లోపు వయసున్న సోదరులు, సవతి సోదరులతో సహా వీళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరు లేనప్పుడు ఈ వీళ్ళు. 9 అవివాహిత అక్కా చెల్లెళ్ళు, అన్మ్యారీడ్ సిస్టర్స్ ఉంటే వాళ్ళకి కూడా. 10 విధవరాండ్రైన అక్కా చెల్లెళ్ళు, సవతి అక్కా చెల్లెళ్ళతో సహా, అంటే వీళ్ళు విధవరాండ్రైనటువంటి సిస్టర్స్. ఒక్కటే అక్కా చెల్లెళ్ళు అంటే సవతి అక్కా చెల్లెళ్ళు, సొంత అక్కా చెల్లెళ్ళు. కొడుకులు కుమార్తెలు అంటే సవతి కొడుకులు కావచ్చు, సవతి కుమార్తెలు కావచ్చు, ఎవరైనా అని అర్థం వస్తుంది ఇక్కడ. 11 వివాహిత కుమార్తెలు. 12 చనిపోయిన కుమారుల సంతానం. ఈ 12 రకాలైనటువంటి వాళ్ళని కుటుంబ సభ్యులుగా గుర్తిస్తారు. వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ కానీ ఏవైనా రూల్స్ ప్రకారం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఉద్యోగి గ్రాట్యుటీ తీసుకోకుండానే చనిపోతే ఉద్యోగి ఇచ్చిన నామినేషన్ ప్రకారం చెల్లిస్తారు. నామినేషన్ లేకపోయినా, ఇచ్చిన నామినేషన్ చెల్లకపోయినా పైన పేర్కొన్న కుటుంబ సభ్యుల జాబితాలో నుండి 1 నుండి 4 వరకు గల కుటుంబ సభ్యులకు సమాన వాటాలో చెల్లిస్తారు. ఒకసారి ఉద్యోగి గ్రాట్యుటీ తీసుకోకుండానే చనిపోవటము, లేకపోతే నామినేషన్ ఇస్తే నామినేషన్ చెల్లకపోయినా, నామినేషన్ ఇవ్వకపోయినా అప్పుడు ఏం చేస్తారు? ఇంతకుముందు ఉన్నటువంటి లిస్ట్ ఉంది కదా, ఈ 1 to 4 ఉద్యోగి భార్యాభర్తలు, భర్త, కుమారులు, కుమార్తెలు ఉంది కదా, ఈ 1 to 4 ఉన్నటువంటి వాళ్ళకి ఇది సమాన వాటాలలో చెల్లిస్తారు. నలుగురిని అందరూ చాలా మంది ఉంటే అందరికీ సమానంగా పంచుతారు. స్త్రీలైతే వివాహం లేదా పునర్వివాహం చేసుకుంటే హక్కు కోల్పోతారు. ఇక వాళ్ళకి హక్కు ఉండదు, వీళ్ళు తీసుకునే హక్కు ఉండదు. వాళ్ళు భర్త చనిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఏది హక్కు ఉండదు. మరి వాళ్ళ పిల్లలకు ఉంటది. సోదరులు 18 సంవత్సరాల వయసు దాటగానే హక్కును కోల్పోతారు. బ్రదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 18 సంవత్సరాలు దాటితే వాళ్ళు మేజర్ గా మారిపోతారు కనుక వాళ్ళకు కూడా హక్కు ఉండదు. మైనర్ల వాటా సహజమైన సంరక్షకునికి చెల్లిస్తారు. సహజ సంరక్షకులు లేకపోతే గార్డియన్ సర్టిఫికేట్ దాఖలు చేసిన వారికి ఇస్తారు. ఎవరు లేరు అప్పుడు గార్డియన్ సర్టిఫికేట్, ఈ పిల్లల్ని మైనర్లకి నేనే చూస్తున్నానని చెప్పి ఎవరైనా గార్డియన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. ఇంకా ఇది ఇతరత్ర నిబంధనలు. 1 పెన్షన్ లెక్కించుటకు ఉద్యోగి చివర డ్రా చేసిన మూల వేతనంపై లెక్క కడతారు. ఎప్పుడైనా లాస్ట్ బేసిక్ పే అనేది ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ తోటి అమల్లోకి వచ్చింది కాబట్టి లాస్ట్ బేసిక్ పేనే లెక్కలోకి తీసుకుంటారు. రిటైర్మెంట్ కు 2 నెలల ముందు రెగ్యులర్ వేకెన్సీలో ప్రమోషన్ పొందితే చివరి నెల మూల వేతనాన్ని పెన్షన్ నిర్ణయించడానికి తీసుకుంటారు. ఒకవేళ రిటైర్ కావడానికి ముందే ప్రమోషన్ వస్తే, రెగ్యులర్ వేకెన్సీలో ప్రమోషన్ వస్తే ఆ బేసిక్ పే తీసుకుంటారు. గ్రాట్యుటీ ఉద్యోగి చివరి నెలలో డ్రా చేసిన మూల వేతనంపై లెక్క కడతారు. ఇక అంతే కదా, లాస్ట్ బేసిక్ పేలో మీదనే గ్రాట్యుటీ అయినా పెన్షన్ అయినా లెక్క కడతారు. ఐచ్ఛికంగా రిటైర్ కాదలిచిన వారు కనీసం 20 సంవత్సరాల అర్హత గల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. ఇక కొంతమంది ముందే రిటైర్ అవుదాం అనుకుంటారు. వాలంటరీగా రిటైర్ కావాలంటే, రిటైర్మెంట్ పెన్షన్ రావాలంటే కనీసం 20 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. సర్వీస్ కాలంలో మంజూరైన ఎక్స్ట్రాడినరీ సెలవులో 3 సంవత్సరాల అర్హత గల సర్వీస్ గా పరిగణిస్తారు. ఎక్స్ట్రాడినరీ లీవ్ ఉందనుకోండి, ఎక్స్ట్రాడినరీ లీవ్ చాలా కాలం పెట్టారు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెడితే అందులో నుంచి ఓన్లీ మనకు 3 సంవత్సరాలు మాత్రమే సర్వీస్ తీసుకుంటారు. థ్యాంక్ యూ మిత్రులారా, ఇది గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ కి సంబంధించినటువంటి వివరాలు. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.